ఏ ప్రొఫెషన్లో చూద్దాం అనుకుంటున్నా? నాకు ఒక 2-3 రెస్పాన్సులు వస్తాయా? పిల్లలు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? ఇలాంటి బిజినెసా లేకపోతే ఇంకేమైనా కార్పొరేటా ఇంకేమైనా? మెడికల్. ఓకే. ఇంకొక రెస్పాన్స్ ఏమైనా ఉందా పేరెంట్ దగ్గర? డాక్టర్. ఓకే. ఇంకేమైనా? వన్ మోర్. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం చూస్తే మనము ఎన్నుకునే ఈ సర్వీసెస్ మన మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ ఇంకేమైనా ఉన్నాయి కదా, అవి చూస్తే లాస్ట్ ఒక మనము వాడే మన చుట్టుపక్కల చాలా చేంజెస్ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇండియాలో ఫస్ట్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఎప్పుడు వచ్చింది ఐడియా ఉందా మీకు? టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఎప్పుడు వచ్చింది ఐడియా ఉందా? లేదా? ఆన్సర్ వచ్చేసరికి ఇయర్ 1881. అంటే మన స్వాతంత్రం వచ్చే ఒక 65-66 ఇయర్స్ ముందు ఫస్ట్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ వచ్చింది. కానీ మనకి ఇంట్లో టెలిఫోన్ రావడానికి ఆల్మోస్ట్ 100 ఇయర్స్ 120 ఇయర్స్ మీద పడ్డది. మన ఇంట్లో ప్రాపర్ ఒక ల్యాండ్ లైన్ రావడానికి అన్నేళ్ళు పట్టింది. కానీ మీరు ఇప్పుడు జస్ట్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూసుకోండి. మన మొబైల్ ఫోన్ ఎట్లా ఒక 20 ఏళ్ళ క్రితం మనకు మొబైల్ ఫోన్ అంటే ఏంటో తెలిసింది. లాస్ట్ 10 ఏళ్లలో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ వచ్చేసినాయి. ల్యాండ్ లైన్ ఇంటికి రావడానికి 100 ఏళ్ళు మీద పట్టింది. కానీ స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ వచ్చేసరికి లాస్ట్ 10 ఏళ్లలో మనందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు, దాంట్లో మన ఉన్న వాట్సాప్ మిగతా వాడడం స్టార్ట్ చేస్తుంది. అంత చేంజ్ వస్తుంది. బేసిక్లీ 100 ఏళ్ళలో జరగనేది 10 ఏళ్ళలో జరుగుతుంది. అంత చేంజ్ వచ్చేస్తుంది. అవును కదా? అంత థింగ్స్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం కూడా మన పిల్లలకి రాబోయే 10-15 ఏళ్ళు ఎలా ఉండబోతుందో మనకు కూడా ఐడియా ఉండేది కదా. మనకని మనం ప్రిపేర్ చేయాలి, రెడీ చేయాలి వాళ్ళు. దానికోసమే ఈ కరికులం డిజైన్ చేయబడింది. ఎందుకంటే రాబోయే 10-15 ఏళ్ళు ఎలాంటి జాబ్స్ ఉంటాయో, దానికోసం ఎలాంటి స్కిల్ అవసరం ఉంటుందో, దానికోసం మనం మన పిల్లల్ని రెడీ చేస్తాం. ఎందుకంటే థింగ్స్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. దానికి మనం పిల్లలు రెడీగా ఉండాలి. దాన్ని ఉపయోగించేలాగా, దాన్ని సద్వినియంగా ఇంప్లిమెంట్ చేసేలాగా ఉండాలి. సో దానికోసం బ్రైట్ అనే కరిక్యులం మనం మన స్కూల్లో ఇంట్రొడ్యూస్ చేస్తాం. దాంట్లోనే ఎట్లుంటుందంటే మన పిల్లలకి స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుకునేటప్పుడు ఎట్లుండేదంటే బట్టి కొట్టి చదివే చాలా మటుకు, అవునా? కానీ బట్టి కొట్టి చదివితే ఏం ప్రయోజనం ఏంది? ఆ ఎగ్జామ్ రాయడానికి పాస్ చేయడానికి మేబీ నాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ దాని తర్వాత నాకు అదే ఆ క్వశ్చన్ మళ్ళీ నన్ను ఒక 5 ఏళ్ళ తర్వాత అడిగితే నాకు గుర్తు కూడా ఉంటుంది. అప్పటికప్పుడు ఉపయోగపడుతుంది అంతే, దానికి మించి కాదు. కానీ ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే వీఆర్ ట్రైయింగ్ టు ఫోకస్ ఆన్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్, యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్. ఎలా అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీరు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటారా? అవునా? మేబీ ఒక 5వ తరగతి లేకపోతే 2-3వ తరగతిలో నేర్చుకుని ఉంటారు. కానీ ఇప్పటికి కూడా మీరు ఒక 5 ఏళ్ళు వాడలేదు అనుకోండి సైకిల్, కానీ కూడా మీరు సైకిల్ ఇస్తే మీరు తొక్కేస్తారు. ఎందుకంటే అది ఒక స్కిల్. దాన్ని మేబీ ఫస్ట్ ఒక 1-2 మినిట్స్ తడబడతామేమో, కానీ దాని తర్వాత అదంతా వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే అది మన మైండ్లో ఉన్న బాడీలో ఉండిపోయింది. అలాంటి స్కిల్లే ఇంకొకటి ఏంటంటే స్విమ్మింగ్ మనం చిన్నప్పుడు నేర్చుకుంటే మర్చిపోయేదంటూ ఏముండదు. మళ్ళీ ఒక 10 ఏళ్ళ తర్వాత నీళ్ళలో దూకినా కూడా మనం ఈతగలుగుతాం. ఎందుకంటే అది స్కిల్. అది మనం పార్ట్ ఆఫ్ అది మనం బుక్తో చదివి నేర్చుకుంది కాదు. అది జస్ట్ బుక్ విష్ నాలెడ్జ్ కాదు. అది బుక్లో స్విమ్మింగ్ అంటే చేతులిట్లు ఊపాలి, కాలిట్లు ఊపాలి అని చదువుకుంది కాదు. మనంతటి మనం నీళ్ళలో పోయి ఈదితే మనకు అది వచ్చిన స్కిల్. అది అలాంటి స్కిల్స్ ఏంటంటే మన జీవితాంతం మనతో పాటే ఉంటాయి. సైక్లింగ్ అనేది స్కిల్ మన జీవితాంతం మనతో పాటే ఉంటాయి. అదే మనం ఏం చేస్తామంటే మన సింపుల్ థింగ్స్ మనం నేర్చుకునే పిల్లలు ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్ ఏవైనా కూడా మన స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ మన స్కూల్లో మనం నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. దాంతో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ థింగ్ చెప్తాను. ఇప్పుడు మన పిల్లలు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి, ఫ్లూయెంట్గా మాట్లాడాలి. కానీ అట్లా చెప్పితే అయిపోతుందా? నేను ప్రతి చోట స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని రాసి పెడతాను. అయిపోతుందా? కాదు. ఇంగ్లీష్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది? ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనంతట మనం అది. ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ ఉండే వాళ్ళకు తెలుగు తప్ప వేరే భాషలు ఏమైనా వచ్చా? చేతన్ ఏ భాష వచ్చు సార్ మీకు? హిందీ వస్తుంది. హిందీ వచ్చు. హిందీ మీరు స్కూల్లో చదువుతారా బయట ఎక్కడ నేర్చుకున్నారా? బయట నేను జాబ్ చేసేటప్పుడు నేర్చుకున్నారు. అవునా? మీకు ఎవరు పక్కన కూర్చోబెట్టి నేర్పించలేదు కదా అవన్నీ? లేదు. అది ఎలా నేర్చుకున్నారు? మీ పక్కన ఉండే వాళ్ళు మాట్లాడుతుంటే మీరు ఆటోమేటిక్గా మీకు అప్పుడు తెలుగు మేబీ మాట్లాడే అవకాశం లేదేమో సార్కి తప్పదు. మిగతా వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు కాబట్టి సార్ కూడా హిందీలో మాట్లాడి నేర్చేసుకున్నారు ఆటోమేటిక్గా. సో కొత్త భాష నేర్చుకునేది అదొక పెద్ద విషయం కాదు. కానీ దానికోసం ఏం చేయాలంటే మనం ఒక ప్రాపర్ స్కూల్లో ఎలా చేసామంటే ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ కోసమే రైట్లోనే కంప్లీట్ కరిక్యులం ఉంది. సో ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ లాగే పోతుంది. ప్రతిరోజు క్లాసులు ఉంటాయి ఇంగ్లీష్. దాంతోపాటు వారం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు సపరేట్గా ఉంటాయి. బేసిక్గా స్పోకెన్ రీడింగ్ ఇంగ్లీష్ క్లాస్. దాంతో ఏం క్రియేట్ చేస్తున్నామంటే ఇంగ్లీష్ పిల్లలకి ఎక్కువ మాట్లాడే అవకాశం కలగజేస్తున్నాం క్లాస్ లోపలే, స్కూల్ లోపల. దీంతో ఏమవుతుందంటే పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే నేర్చుకునేటట్టు వీఆర్ ట్రైన్ టు ప్రిపేర్. సరేనా? ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంగ్లీష్ రాదనుకోండి, నేను ఒక 1 year కానీ USA UKలో ఉంటే నాకు ఇంగ్లీష్ రాదా? తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అక్కడ నాకు తెలుగు మాట్లాడే అవకాశం ఉండదు. తెలుగులో మాట్లాడితే ఎవరికి అర్థమే కాదు. మిగతా వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. అప్పుడు నాకు తప్పదు, నేను ఇంగ్లీష్లో మాట్లాడి కొంచెం తప్పు చేసుకుంటూ మెల్లిగా సార్లాగా ఇంప్రూవ్ అవుతా. అది ఏ భాషకైనా సాధ్యమే. ఓన్లీ ఏంటంటే దానికి అవసరమైన సపోర్ట్ ఇవ్వడాలి. అది మన స్కూల్లో మనం నెక్స్ట్ ఇయర్ నుంచి ట్రైన్ టు డూ విత్ బ్రైట్ స్పార్క్ ప్రోగ్రామ్ ఫర్ స్పోకెన్ అండ్ రీడింగ్ ఇంగ్లీష్. దాంతోపాటు స్కూల్లో పిల్లలకి ఎలా హెల్ప్ఫుల్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విన్నారా ఎవరైనా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐడియా ఉందా? విన్నట్టుందా ఎక్కడైనా? వాట్సాప్లో ఇదివరకు మీద ఓన్లీ సర్చ్ అని వచ్చేది మీద, ఇప్పుడు కింద ఒక సర్కిల్ లాగా వస్తుంది. మీద మెటా AI అని చూసుంటాం మీరు. అవునా? AI అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఏంటి? ఇప్పుడు మన దగ్గర ఏంటి? హ్యూమన్ ఇంటెలిజెన్స్ మన దగ్గర ఉంది. అంటే మనం ఏమైనా చదువుకుంటే మన బుర్రలో ఉంటుంది, అది మనం ఏమైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయగలుగుతాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే అది ఇంటర్నెట్తో సెర్చ్ చేసి మనకు ఆన్సర్ ఇస్తుంది. ఏంటి? మనకి ఏమైనా క్వశ్చన్ రాకపోతే మనం అడిగితే అది మనకి ఎలాంటి క్వశ్చన్ అయినా అది ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకొని మనకి అవసరమైన కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. ఇదివరకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఏళ్ళ క్రితం లేకపోతే 20 ఏళ్ళ క్రితం వెళ్తాం, మనకి రాకపోతే మనకు అది నాలెడ్జ్ తీసుకోవడానికి అవకాశం ఏమిటంటే బుక్స్ మాత్రమే ఉండేది. లైబ్రరీకి వెళ్ళాలి, లేకపోతే బుక్స్ చదువుకుంటే దాని నాలెడ్జ్ అని తెలిసేది. దాని తర్వాత ఏమొచ్చింది? గూగుల్ వచ్చింది. గూగుల్లో ఏంటి? నేను క్వశ్చన్ అడిగితే గూగుల్ ఒక 10-20 లింకులు ఇస్తుంది. ఆ లింకులకి వెళ్ళి మనం చదువుకోవాలి, దాని గురించి ఈజీగా మనకి ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు రాబోయే 1-2 yearsలో ఏమైంది? లాస్ట్ జస్ట్ 1-2 yearsలో ఏమైందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. అంటే ఏంటి? వాట్సాప్లో లేకపోతే గూగుల్లో కూడా ఏమైనా క్వశ్చన్ అంటే అది మన క్వశ్చన్ని అర్థం చేసుకొని దానికి సంబంధించిన ఒక చిన్న పారాగ్రాఫ్లో ఒక ఆన్సర్ ఇచ్చేస్తుంది. దానికి ఈ లింక్ చదువుకో అని చెప్పట్లేదు. ఆ లింక్ అంటే మనకి ఇంత పెద్ద పేజీలు ఉంటాయి, అది చదువుకునే మనకు టైం కూడా ఉండదు. అది మన క్వశ్చన్ని అర్థం చేసుకొని ఒక చిన్న పారాగ్రాఫ్లో ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఈ చిన్న పారాగ్రాఫ్ చదువుకొని నీకు అర్థమైపోతుందని చెప్తుంది. సో అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ ఇయర్ మనం స్కూల్లో ఇంట్రడ్యూస్ చేయాలి. ఎలా అంటే మన టీచర్స్కి హెల్ప్ఫుల్ ఉంటుంది వాళ్ళ పాఠాలు చెప్పడానికి. ఇంకొకటి మన పిల్లలకు కూడా ఎలా అంటే ఇంటికి వచ్చాక మన ఇంటికి వచ్చాక వాళ్ళకి ఏమైనా డౌట్లు కానీ ఉంటే వాళ్ళకు ఒక యాప్ ద్వారా వాళ్ళకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే పిల్లలు ఇంటికి వచ్చాక ప్రాక్టీస్ చేసేటప్పుడు సరే నాకు ఏదైనా డౌట్ వచ్చింది, నాకు రాదు అంటే అక్కడ క్లిక్ చేసి అడగవచ్చు. అడిగితే అప్పటికప్పుడే ఆన్సర్ ఇస్తుంది. అది బేసిక్లీ ఎందుకు హెల్ప్ఫుల్ ఉంటుందంటే పేరెంట్స్కి అప్పుడప్పుడు ఆన్సర్ అనేది తెలియదు కదా. ఇప్పుడు ఇంగ్లీష్లో ఒకటి క్వశ్చన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రామర్లో ఇంగ్లీష్ చదువుకొని ఉంటాం, నౌన్ అనేది. సో అదే పిల్లలు మేబీ ఆ పేరెంట్ తల్లిదండ్రులకు మేబీ ఆన్సర్ తెలియకపోవచ్చు, వాట్ ఈజ్ అ నౌన్. అదే పిల్లలకి డౌట్ వచ్చింది, మన నౌన్ గురించి చదువుకుంటున్నారు, అక్కడ వాళ్ళకి ఏంటంటే మనకు యాక్సెస్ ఇస్తున్నాం. ఏంటంటే దే కెన్ ఆస్క్ క్వశ్చన్ అడగవచ్చు. అక్కడక్కడే అడిగి వాట్ ఈజ్ ఎ నౌన్ అని క్వశ్చన్ అడిగితే అది ఆన్సర్ అప్పుడప్పుడే సెర్చ్ చేసి ఇచ్చేస్తుంది పిల్లలకి. నౌన్ ఈజ్ అ థింగ్, ఎనీథింగ్ విచ్ యూ కెన్ టచ్, ఫీల్, దిస్ ఇస్ అ నౌన్. ఏదైనా రోప్ ఇస్ అ నౌన్. ఏదైనా మనం టచ్ ఫీల్ చేసే వస్తువు ఏమైనా ఉంటే దాన్ని నౌన్ అంటారు. అది బేసిక్లీ అప్పటిదప్పుడే ఆన్సర్ ఇచ్చేస్తుంది.
అంత స్మార్ట్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంటెలిజెంట్. అది క్వశ్చన్ అర్థం చేసుకొని అది చిన్న లైన్లో ఆన్సర్ ఇచ్చేస్తుంది. అది ఇంట్లో పిల్లలకి డౌట్ లెవెల్ వస్తే అది క్లారిఫై చేసుకోవడానికి అవన్నీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది డిజైన్ చేసి కరిక్యులంలోనే అవైలబుల్ ఉంది. మన పిల్లలకి ఇంటికి వచ్చా కూడా సపోర్ట్ ఉండాలి కాబట్టి యాప్ ఏఐ యాక్సెస్ మన పిల్లలకి కూడా ఇవ్వడం జరిగింది రైట్ అనే కరిక్యులంలో. దాంతోపాటు టీచర్ కూడా చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే మన పిల్లలు కూడా ఈ మధ్య